శ్రీమాత్రే నమః. నమస్కారం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఏకాదశ రుద్రులను స్తుతిస్తూ చేసే స్తోత్రం. విశ్వానికే అధిపతి విశ్వేశ్వరుడు. సర్వదేవతల చేత ఆరాధించబడేవాడు మహాదేవుడు. చంద్ర అర్క వైశ్వాసనర లోచనుడైన రుద్రుడు త్రయంబకుడు. తారకాసురుని పుత్రుడులు త్రిపురాలకు అధిపతులను సంహరించినవాడు త్రిపురాంతకుడు. త్రికాలలోనూ వెలిగే అగ్ని రూపంలో ఉన్న రుద్రుడు త్రికాగ్ని కాలుడు. కాలమనే అగ్ని రూపంలో ఉన్నవాడు కాలాగ్ని రుద్రుడు. హలాహలాన్ని కంఠంలో నిలిపినవాడు నీలకంఠుడు. మార్కండేయుడిని మృత్యువు నుంచి రక్షించినవాడు మృత్యుంజయుడు. సర్వజీవులకి రక్షణ ఇచ్చేవాడు సర్వేశ్వరుడు. శివ అంటేనే శుభాంకరుడు. ఎల్లప్పుడూ శుభాన్ని ప్రసాదించేవాడే సదాశివుడు. దేవగణాల చేత పూజించబడేవాడు మహాదేవుడు. రౌద్రము అంటే కోపం, రుద్రము అంటే దుఃఖము అని చెప్పి ఇంకొక అర్థం కూడా, వేరే అర్థం కూడా ఉందండి. రుద్రుడు అంటే రోదనం, దుఃఖం పోగొట్టేవాడు అని అర్థం. అంటే ఉదాహరణకి చూడండి, పసిపిల్లవాడు కడుపులో నొప్పితోనో దేంతోనో ఆ తట్టుకోలేక బాధలో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి సముదాయిస్తుంది, నాన్న తగ్గిపోతుంది నాయన, తగ్గిపోతుంది నాయన అని చెప్పి ఆ పొట్ట మీద నిమరటము ఇట్లా చేస్తూ ఉంటుంది. అదే ఈ రుద్రుడు ఆ దుఃఖాన్ని, ఆ రోదనని, ఆ దుఃఖ కారణాన్ని కూడా సమూలంగా నాశనం చేసేవాడు అని అర్థం అన్నమాట. రుద్రలోని రకారం అగ్నిబీజం, దకారం సోమతత్వం. అగ్ని సోమాత్మకం జగత్ అని అన్నారు కదా. శివ శివా అయ్యా అమ్మలని కలిపిందే రుద్రతత్వం. ఈ ఏకాదశ రుద్రులు ప్రపంచం మొత్తంలో సంవత్సరంలో ఒక్కసారి ఒకే ఒక్క చోట కొలువు తీరే ప్రదేశం ఏదో తెలుసా అండి? అదే వేదసీమ అయిన కోన సీమలోని ప్రబల తీర్థం. ఘన చరిత్ర గల జగ్గన్న తోట ప్రబల తీర్థం రోజు ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. మొసలిపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమం అత్యంత ప్రాచీన పవిత్ర సమాగమం. కోనసీమలోని 11 గ్రామాలలో ఈ ఏకాదశ రుద్రులు కొలువై ఉన్నారు. పూర్వం ఏదో కొన్ని పరిస్థితుల కారణాల వల్ల కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ ఏదో లోక కళ్యాణార్థం అక్కడొచ్చిన పరిస్థితిని చక్కదిద్దటానికి ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలో సమావేశం అయ్యి లోక రక్షణ చేశారు అని చెప్పి వచనం. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈ కొబ్బరి తోట, ఆ తోటలో గుడి కానీ గోపురం కానీ ఏమీ ఉండవండి. వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోటనే జగ్గన్న తోట అని పిలుస్తారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం
కొనసాగుతోందండి. ఈ తోట మొసలిపల్లి గ్రామంలో ఉంది కనుక ఆ గ్రామానికి చెందిన మధుమానంత భోగేశ్వరుడు అందరికంటే ముందుగా తోటకి చేరుకొని మిగతా రుద్రులకి ఆతిథ్యం ఇస్తాడు. ఈ రుద్ర ప్రభ అన్నిటికంటే ముందు తోటకి చేరి సమావేశం పూర్తయిన తరువాత చివరిలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అంటే అన్ని ప్రభలు తిరిగి వెళ్ళిన తర్వాత చివరిలో ఈ ప్రభ వెళ్ళటం ఆనవాయితీ. ఈ సభకి అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఈ వ్యాఘ్రేశ్వరం రుద్రప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్రప్రభలన్నింటినీ ఒకసారి పైకి లేపి కిందకి మర్యాదగా దించుతారు. అంటే చూడండి, సభలో ఎవరి ముఖ్య అతిథి రాగానే కూర్చున్న వాళ్ళందరం కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతిస్తాం కదా, మర్యాదపూర్వకంగా ఆయన స్వాగతిస్తాం. అదే పద్ధతిలో ఈ వ్యాఘ్రేశ్వరం ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా ప్రభలన్నీ కూడా ఆయనకి మర్యాద పూర్వకంగా అలా లేపి ప్రభలని పైకి లేపి కిందకి దించుతారన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటేనండి, గంగల కుర్రు అగ్రహారం రుద్ర ప్రభలు ఈ తోటకి చేరాలి అంటే, తోటలోకి రావాలి అని అంటే మధ్యలో కౌశిక అంటే కాలువ దాటాలి. ఇది చూడాలండి, మాటల్లో వర్ణించలేం. 50-60 మంది మోస్తే కానీ లేవని ప్రభలని ఆ కాలువలోంచి తీసుకొచ్చే సన్నివేశం చూసే వాళ్ళకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ కాలువలోకి వచ్చే ముందు చేలను దాటుకుంటూ రావాలంటే చేలల్లోంచి రావాలన్నమాట. ఆ చేనుని తొక్కుతూ, ఆ చేనులోని పంటను తొక్కుతూ వచ్చినా కూడా రైతులు కొంచెం కూడా బాధపడరు. పైనుంచి అది తమ అదృష్టంగా భావిస్తారు. ఈ ఏకాదశ రుద్రుల దర్శనం పుణ్యఫలం దుఃఖహరం. ఈ బహుశా 1000 సంవత్సరాల క్రితం, ఇంకా అంతకు ముందు నుంచి ఉన్న ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఇప్పటికీ కొనసాగించటం హర్షణీయం. ఈ రుద్ర నమ్మకంలోని స్తోత్రాన్ని స్తుతించటం వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడే వైద్యనాథుడు. శ్రీ బాలాంబికేశాయ ప్రభావం, శ్రీ వైద్యేశాయ ప్రభావం, శ్రీ భవరోగహరాయ శ్రీ మృత్యుంజయాయ నమః. ఈ కార్తీక మాసంలో శివుడి గురించి మరికొన్ని విశేషాలతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. స్వస్తి.